ఇప్పుడు పాండురంగ మహాత్యం సినిమాలో వేశ్యాలోలుడుగా, తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్ళగొట్టిన వాడుగా, ఆఖరికి కుక్కుటమని ఆశ్రమంలో గంగా యమున సరస్వతులు వస్తే వాళ్ళెవరో తెలుసుకోకుండా వాళ్ళెవరు ఎక్కడ వాళ్ళు అని చెప్పకపోతే కాళ్ళతో తన్ని ఆ కాళ్ళు పోగొట్టుకున్న తర్వాత అప్పుడు పశ్చాత్తాపం చెందినట్టుగా మన సినిమాలో చూపించారు. అంత తీవ్రంగా కాకపోయినా ఇంచుమించు అదే జరుగుతుంది ఈ కథ కూడా, పద్మపురాణంలో కథ. అయితే ఈ పద్మపురాణంలో ఉన్నటువంటి కథకు ఒకసారి మనం వచ్చినట్లయితే, ఈ జహ్నువు అనేటువంటి లోహదండపురంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ ప్రముఖుడు, ఆయన భార్య సాత్యకి, వీరిద్దరి కుమారుడు పుండరీకుడు. అనేకమైన శాస్త్రములు, వేద విద్య, పురాణములు చదువుకున్నప్పటికీ ఈ పుండరీకుడు వేశ్యాలోలుడై తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పెద్దగా పట్టించుకోకుండా, స్వతహాగా ధనవంతులు కాబట్టి ఇంట్లో ఉండే ధనానంతటినీ కూడా వేశ్యలకు అప్పచెప్తూ వారి సుఖభోగాలు కోరుకుంటూ ఉంటూ ఉండగా, వీడు పెళ్లి చేస్తే బాగుపడతాడేమో అని చెప్పేసి వివాహం కూడా చేస్తారు. వివాహమైన తరువాత కూడా ఆ వేశ్యాలంపటత్వాన్ని వదులుకోడు. ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగా తల్లిదండ్రులు మందలిస్తారు, ఒరే నాయన, నువ్వు చేసిన తప్పిది, రంభలాంటి ఇల్లాలు నీకుండగా నువ్వు వేశ్యాలంపటత్వం ఏంటి? వేశ్యలంటే ఎవరు అనుకున్నావు? వేసికి ఇచ్చిన సొమ్ము, గోడ కొట్టిన సున్నం ఒక్కటే, అది తిరిగి రమ్మన్నా రావవి. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే వాళ్ళని ఇంద్రుడు చంద్రుడు అంటారు, నువ్వు మన్మధులు అంటారు. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు పోయిందో నేను పెరటిదాన్ని గెట్టేస్తారా నిన్ను. కాబట్టి ఇటువంటి మానుకో, శుభ్రమైన బ్రహ్మవంశంలో పుట్టావు, వేదాంగాలు చదువుకున్నావు, పురాణాలు శాస్త్రాలు చెప్పింది ఇదేనా? నీ చదువు ఇదే నేర్పిందా? నీకు సంస్కారం నేర్పలేదా? మన వంశం ప్రతిష్ట ఎలా ఉంది దాన్ని చూసుకోక్కర్లేదా అని చెప్పి ఈ విధంగా అనేకమైనటువంటి నీతి వాక్యాలు చెప్పి వాడిని ఏ విధంగానే సరే వాడిని మార్చాలని ప్రయత్నం చేస్తే, ఈ పుండరీకుడు మారడు సరికదా, వీళ్ళేంటి ముసలాడు నా జీవనానికి నా అలవాటుకి అడ్డం పడుతున్నారని చెప్పేసి వాళ్ళ ఇంట్లోంచి గెంటేస్తాడు, పొమ్మంటాడు బయటికి. మీరు నాకు చెప్పక్కర్లేదు, మీకు ఇష్టమైతే లేకపోతే పొండి ఇక్కడి నుంచి, నేను ఇలాగే ఉంటానని చెప్పేసి తరివేస్తాడు. వాడు ఏమంటే ఈ దుర్మార్గపు ఈ మనసుతో ఉన్నట్టు వీడి దగ్గర ఉండడం కంటే హాయిగా కాశీ ప్రయాణానికి వెళ్ళిపోయినట్లయితే కాశీ విశ్వేశ్వరుని చూసి రావచ్చు, కనీసం ఆ పుణ్యం అన్నా దక్కుతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో బయటికి వెళ్ళిపోతారు. సరే కాశీ వెళ్దాం అని చెప్పి బయలుదేరతారు. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళడం అంటే కాటికి వెళ్ళడంతో సమానం. అంటే నడకదారే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. మనకి ఇప్పట్లోలాగా ఏ విధంగా సౌకర్యాలు లేవు కదా, అందుకని చెప్పి నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారు. వీళ్ళు కాశీ వెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఈ పుండరీకుడు భార్య అడుగుతుంది, ఏమండి కాశీ అంటారు కదా, కాశీ ఎక్కడుంది అని అడుగుతుంది. అంటే పుండరీకుడు చెప్తాడు కాశీ గురించి, కాశీ విశ్వనాథుడి గురించి. ఇవన్నీ తన చదువుకున్నవాడే కాబట్టి, శాస్త్ర విజ్ఞానం ఉంది కాబట్టి ఆ క్షేత్రం గురించి, క్షేత్ర ప్రాముఖ్యత కొంచెం చెప్తాడు. అయితే మనం కూడా కాశీ వెళ్దామా అడుగుతుంది. ముద్దుల భార్య కాబట్టి చెప్పిన మాట కాదనలేక అడిగింది అని చెప్పి సరే వెళ్దాం అని చెప్పి ఇద్దరు బయలుదేరతారు. గుర్రాలను అద్దెకి తీసుకుని గుర్రాల మీద బయలుదేరతారు. వీళ్ళు వెళ్తూ ఉండగా కొంతకాలం గడిచేసరికి తల్లిదండ్రులు కూడా వీళ్ళకి దారిలో కనబడతారు. అయినా వాళ్ళని పలకరించడం, నిర్లక్ష్యంగా వాళ్ళ కర్మాల వాళ్ళ మనకెందుకని చెప్పేసి హాయిగా ఇద్దరు గుర్రాల మీద వెళ్ళిపోతారు. అలా వెళ్ళి కొంతకాలానికి వాళ్ళు కాశీక్షేత్రం చేరతారు. కాశీక్షేత్రం చేరడానికి ముందుగా అక్కడ ఒక సత్రంలో దిగుతారు. ఆ సత్రం ఎదురుకుండా కుక్కుటముని ఆశ్రమం ఉంటుంది. అంటే గతంలో పూర్వకాలంలో ఏంటంటే ఈ కాశీ ఇత్యాది ప్రయాణాలు చేసే వాళ్ళకి కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు చక్క సత్రవులు కట్టించేవారు, లేదా అక్కడ ఉండేటువంటి రాజు కానీ జమీందారులు కానీ వాళ్ళు చక్క సత్రవులు కట్టించి ఆ యాత్రికులకి అక్కడ సుఖంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసి వాళ్ళకి మంచి భోజనం
భోజనాదిక ఏర్పాట్లు చేయడం ఇవన్నీ కూడా సత్రంలో చేస్తూ ఉండేవారు. పూటకోడ సత్రం ఉండేవి. అటువంటి సత్రంలో ఈ పుండరీకుడు వాడి భార్య ఇద్దరు కూడా అక్కడ చేరారు. ఆ కొంతకాలం ఈ సత్రంలో 4-5 రోజులు గడిపి అక్కడికి మళ్ళీ యాత్ర సాగించేవారు. మళ్ళీ ఇంకో సత్రం చేరి మళ్ళీ అక్కడ కొంతకాలం మళ్ళీ యాత్ర సాగించేవారు. ఎక్కడ కాశీ, ఎక్కడి పండరీపురం. ఇంత దూరం వెళ్ళాలి అంటే కొంత సమయం తీసుకుంటుంది, ఎంత గుర్రాల మీద వెళ్ళినా కూడా. ఒక రాత్రి అంటే ఆ సత్రం అరుగు మీద నిద్రపోతుంటే ఒక విచిత్రమైన సంఘటన చూశాడు పుండరీకుడు. ఏమిటది? 3 స్త్రీలు నల్లటి కారు నలుపుల భయంకరమైన రూపాలతో 3 స్త్రీలు వచ్చి రావడం చూశాడు. వీడు భయపడ్డాడు, పిశాచాలేమో అని. ఆ 3 స్త్రీలు ఏం చేశారు? అక్కడ ఎదుర్కొన్న ఒక ఆశ్రమం కనబడుతోంది. ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా కూడా శుభ్రంగా ఊడ్చేసి శుభ్రం చేసి కళాపి జల్లి ముగ్గులు పెట్టారు. ముగ్గురు పెట్టి పూర్తయిన మరుక్షణమే వాళ్ళ రూపాలు మారిపోయాయి. దివ్య తేజస్సులు వెలిగిపోతున్నారు. అపారమైన సౌందర్యరాసులైనటువంటి స్త్రీలుగా మారిపోయారు వాళ్ళు ముగ్గురు. వీడు ఆశ్చర్యపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ మొన్నాడు అదే జరిగింది. మళ్ళీ 3వ నాడు అదే జరిగింది. అప్పుడు వీడు ఆశ్చర్యంతో గబగబా వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ దివ్య తేజస్సుతో వాళ్ళు వెలిగిపోతున్న శ్రీమూర్తులు కనిపించారో వాళ్ళ దగ్గర వెళ్ళగానే ఒరే పాపి ఆగరా అన్నది ఒక ఆవిడ. అందులో, పాపాత్ముడా, తల్లిదండ్రులు దూరంగా పెట్టినవాడివి నువ్వు, తల్లిదండ్రులు సేవ చేయకుండా ఇంట్లోంచి గెంటేసేవు నువ్వు, కాబట్టి నీకు మాలాంటి వాళ్ళ దివ్యుల దగ్గరికి వచ్చే అర్హత నీకు లేదు, పంపండి అంటే అంటాడు. ఎవరమ్మా మీరు? ఏమిటిది? నేను చూస్తున్నా, 3 రోజులు చూస్తున్నాను మిమ్మల్ని, మురికి కోపంతో వస్తున్నారు, దివ్యతో వెళ్ళిపోతున్నారు, ఏమిటి ఇందులో అంటే చెప్పమని అడిగితే, ఇదంతా మా ప్రభావం కాదు, ఇది కుక్కుటమై ఆశ్రమం, ఇది ఆయన మహానుభావుడు, ఆయన దర్శించిన దేవతలే వస్తూ ఉంటారు, మేము రావడం ఎంత ఇందిరా దేవతలే ఆయన చూడడానికి వస్తూ ఉంటారు. మేము ముగ్గురం గంగా యమున సరస్వతుల ముగ్గురం కూడా 3 నదులు మేము. మీలాంటి పాపాత్మలందరూ కూడా స్నానం చేయడం వల్ల వచ్చినట్టు ఈ పాపపు పంకెలం మురికితోటి ఇలా అయిపోయే రోజు నిత్యము వచ్చి ఆ మహానుభావుడు సేవ చేసుకుంటాము. తద్వారా మాలో ఉన్నటువంటి ఈ పంకెలం అంతా పోయి మళ్ళీ మా తేజస్సు మేము పుంజుకొని మేము వెళ్ళిపోతూ ఉంటాము. మళ్ళీ మీలాంటి వాళ్ళ పాపాలు కడగడం కోసం మేము సిద్ధమైపోతూ ఉంటాము. నేను గంగ, ఈవిడ యమున, ఈవిడ సరస్వతి అని చెప్తాను. అప్పుడు వాళ్ళ పాదాల సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేస్తే ఆయనకి అర్థం అవుతుంది తను చేసిన తప్పేమిటో. సరే అని చెప్పేసి కుక్కుటమని చూడడానికి ఆశ్రమం లోపలికి వెళ్తాడు. అప్పుడు అంతకుముందు కుక్కుటమని ఒకసారి చూస్తాడు. ఈ సంఘటన జరగడానికి ముందే కుక్కుటమని ఆశ్రమంలోకి వెళ్తాడు. వెళ్ళి కుక్కుటమని అడుగుతాడు, అయ్యా కాశీ ఎంత దూరం ఉంది ఇక్కడి నుంచి? కాశీలో ఉండే విశేషం ఏమిటి? నేనేదో పుస్తకాల్లో చదువుకున్నాను, ఆ క్షేత్రాలు అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి, ఏముంటుంది అక్కడ, ఆ ఘట్టాలు ఏమున్నాయి, ఆ గంగానది ఎలా ఉంటుంది, ఇవన్నీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. కుక్కుటమని ఏం చెప్తాడంటే, నాకేం తెలియదయ్యా, కాశీ ఎక్కడుందో నాకు తెలియదు, కాశీ అంటూ ఉందని కూడా నాకు తెలియదు, నాకేమీ తెలియదయ్యా, నేను ఎప్పుడూ కూడా ఏ యాత్ర చేయలేదు నేను అంటే హేళన చేస్తాడు. నీ పుట్టకే దండుగా, అసలు ఎందుకు పుట్టావో నీకే తెలియదు, కాశీకి దగ్గరలో ఉన్నావు నువ్వు, మహా ఉంటే ఇక్కడి నుంచి 100 యోజనాలు ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు, అంత దగ్గరలో నువ్వు ఉండి నువ్వు కాశీ అంటే ఏంటో తెలియదు అన్నావు, తీర్థాలు తెలియదు అన్నావు, గంగ అంటే ఏంటో తెలియదు అన్నావు, నువ్వు నీ బతుకు ఎందుకయ్యా బ్రాహ్మణ పుట్టక పుట్టావు నువ్వు అంటే, నాకు అవంతా తెలియదయ్యా, నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడంతో సరిపోతుంది, నాకు వాళ్ళ సేవ, వాళ్ళ పాదసేవే నాకు సమస్త తీర్థములతో సమానం, వాళ్ళే నాకు సమస్త దేవతలతో సమానం, నాకు ఇంతకంటే దేవుడు నాకు అక్కర్లేదు, వాళ్ళే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులే నా దేవతలు, వాళ్ళ పాదసేవే నాకు సమస్తమైన దేవతలకి పూజ యజ్ఞయాగ తపస్సు చేసినటువంటి ఫలితం నాకుంది. నేను అదే భావంతో ఉంటాను, అంతకుమించి ఏ తీర్థము నేను సేవించను, ఏ పూజా వ్రతము నేను చేయను, ఏ యజ్ఞయాగము చేయను, ఏ మంత్రము జపించను, అనుష్ఠించను అని చెప్పేస్తాడు. నువ్వు ఒక మూర్ఖుడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు పండరీకుడు అక్కడి నుంచి. ఎప్పుడైతే గంగాదేవి ఒరే పాపాత్ముడా, ఆ కుక్కుటమని యొక్క ఆశ్రమానికి రావడం వల్ల, అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమాన్ని శుభ్రం చేయడం వల్ల, మీలాంటి పాపాత్ములందరూ స్నానం చేయడం వల్ల ఈ పాప పంకెలను దూల్చుకుని దివ్య దశ వెళ్ళిపోతున్నావురా మేము,
మేమేమిటి బ్రహ్మాది దేవతలు వచ్చి వెళ్తూ ఉంటారు ఆయన చూడడానికి. ఆయన చెప్పగానే అప్పుడు అర్థమవుతుంది, తత్వం బోధపడుతుంది మన వాడికి. అప్పుడు కుక్కుడుమని దగ్గర ఆయన పాదాల మీద పడతాడు. పడి చెప్తాను, నేను మహాపాపిని స్వామి, నా తల్లిదండ్రులు చెప్పిన పెడచని పెట్టి వేశ్యాలోలు ఉన్నాయి, వేశ్యల సంపర్కం పెట్టుకు చెడిపోయాను. మొత్తం జన్మతా బ్రాహ్మణ అయినప్పటికీ కూడా నా జన్మంతా నాశనం అయిపోయింది. కనీసం తల్లిదండ్రుల మాట కూడా వినకుండా వాళ్ళు నాకు మంచి చెప్తే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. వాళ్ళు ఈ కాశీ వస్తాను బయలుదేరుతూ ఉంటే నేను వాళ్ళని కలుసుకొని కూడా చూడడం నిర్లక్ష్యం చేసి వచ్చాను. నేను వాళ్ళు వృద్ధులు పడుతూ లేస్తూ వస్తున్నారు, అయినా సరే నేను పట్టించుకోలే. అందువల్ల నా అంత పాపాత్ముడికి మరొక మరి రౌరవాది నరకాలే తప్ప ఇంకేం ఉండవు నాకు, అంతటి భయంకరమైన జన్మ నాది అని చెప్పేసి నన్ను తరింపజేయండి అని చెప్పేసి పాదాల మీద పడితే కుక్కుడుమని చెప్తాడు, నాయనా మనమెవరైనా తరింపజేయడానికి, నేనెవరిని అందులోను, నీ తల్లిదండ్రులనే పట్టుకో, వాళ్ళనే సేవించుకో, నేనే చేస్తాను. నాకు ఎంతకంటే ఏమి తెలియదు, నేను వేదశాస్త్రములు పురాణములు ఏమీ నేను చదవలేదు, నాకు అక్కర్లే, జపతపాలు అక్కర్లే, మంత్రము తంత్రము అవసరం లేదు, యజ్ఞయాగాదులు చెయ్యను, ఏమీ చేయను, నేను కేవలం తల్లిదండ్రుల సేవ మాత్రమే చేస్తాను అంతే. నువ్వు అదే చెయ్యి, నువ్వు తరిస్తావు అంటాడు.